మీరు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. నా మాట వినండి, మనం ఏదైనా ఇంకో ఉపాయం ఆలోచిద్దాం. వాడు పట్టుకుపోతున్నది నా ఇంట్లోని కుక్క పిల్లనో పెరట్లో పెరిగిన గులాబీ పువ్వునో కాదురా, ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్న నా పదవిని, పరువుని. అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాన్రా? అయినా మించిపోయింది లేదు. వాడి చేత ఎలాగైనా రాజీనామా చేయించాలి. కానీ అది ఎలా చేయించాలో నాకు అర్థం కావటం లేదురా. చిలికి చిలికి గాలివాన అయినట్టుంది. ఇప్పుడేం చేయాలి? నానా, మీకు చెప్పే వయసు నాకు లేదు. కాని ఒకటి మాత్రం నిజం, ప్రజాదరణ లేని వాళ్ళు నాయకులు కాలేరు, పాలకులు కాలేరు. కానీ ఈరోజు ఆ రెండు మీకు దక్కే అవకాశం లేదు. కనుక అనవసరంగా ఆలోచించి ఆ వాసు మీద ద్వేషం పెంచుకోవడం తప్ప ఈ ఆలోచనల వల్ల ఉపయోగం లేదు. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది మాత్రం నిజం నానా. స్పందన, నీ చిన్నప్పుడు బుల్లి బుల్లి అడుగులేస్తుంటే మురిసిపోయాను. ఒక వయసు వచ్చాక ముద్దు ముద్దు కబుర్లు చెప్తుంటే పొంగిపోయాను. కాని ఇప్పుడు అడ్డమైన ఎదవ గురించి నీ నోటికొచ్చినట్టు కోస్తుంటే సహిస్తూ ఊరుకుంటాననుకున్నావా? పో లోపలికి, పో! ఒరే లింగా, అయ్యా, మన ఇంట్లోనే ప్రతిపక్షం తయారయ్యింది చూసావా? అవునయ్యా. ఇక లాభం లేదురా, పద. అయ్యా, ఎక్కడికి? ఆ వాసుగాడింటికి. వాడి తల్లితో తేల్చుకోవలసిన లెక్కలు చాలా ఉన్నాయి. రాజలక్ష్మమ్మ, రాయుడు, నీ కొడుకు వరస నాకు నచ్చలేదు. లేకపోతే ఎంత పొగరమ్మా, మా అయ్యగారికి ఎదురు నిలబడతాడా? చూడు రాయుడు, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఒకప్పుడు నీ అధికార దాహంతో నా భర్తకు నమ్మక ద్రోహం చేశావు. కానీ అదే అధికారంతో ఇప్పుడు నా కొడుకు ఈ ఊరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ ఊరినే బాగు చేయాలనుకుంటున్నాడు. అదే నీకు మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు నీ పసుపు కుంకుమల్ని చెరిపేసినోడ్ని ఈ రోజు నీ పేగు బంధాన్ని తెంచలేనా? దారిలో పెట్టుకో, లేదంటే నీకు ఈ ఊళ్ళో ఆస్తులే ఉంటాయి గాని ఆత్మీయులంటూ ఎవరూ మిగలరు. రే వాసు, మన ఊరి జనంలో ఎంత మార్పు వస్తుందని అనుకోలేదురా. దీనికి కారణం నువ్వే. అవునరా, సూర్యుడొస్తే పగలు, చంద్రుడొస్తే రాత్రి అని తెలుసు గాని నువ్వు వస్తే మార్పు వస్తుందని తెలుసుంటే నిన్ను ఎప్పుడూ నిలబెట్టేవాళ్ళం. రే, నీకోసం ఎవరో వచ్చారా? నువ్వు మాట్లాడు, మేము ఆ గడి దగ్గర వెయిట్ చేస్తారా. వాసు, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. వాసు, నా మీద నీ అభిప్రాయం ఏంటి? అదేంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? నేను చెప్పమన్నాను, నువ్వు అడుగుతావేంటి? చెప్పు. నీకే, నువ్వు మంచిదానివి, చదువుకున్నదానివి. ఇక తెలివంటావా? ఆ తండ్రికి తగ్గ కూతురువి కదా, కావాల్సినంత ఉండే ఉంటుంది. అయినా ఆ విషయం నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఐ లవ్ యూ. ఈ మాట ఒక ఆడపిల్ల చెప్పాలంటే ఎంత సిగ్గుపడుతుందో అది నాకు తెలుసు. అటువంటిది సిగ్గు విడిచి నేను నీతో చెప్తున్నాను. ఏంటి ఏం మాట్లాడవు? చెప్పకపోయినా ప్రజల కష్టాలు నీకు అర్థమవుతాయి. నేను నా మనసులో మాట చెప్పినా నీకు అర్థం కావట్లేదు. ఊర్లో అంత ఎంత చదువుకున్నదాను నువ్వు, కానీ నీ అమాయకత్వం ఇప్పుడు అర్థమవుతుంది. నీకు తెలియదు, నాకు మీ నాన్నకి మధ్య పెద్ద కురుక్షేత్రం నడుస్తుంది. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నానంటే ఆయన ఒప్పుకుంటాడా? చూడు వాసు, ఎవరేమనుకున్నా నేను నిన్నే ప్రేమిస్తాను. మా నాన్న ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నువ్వు చెప్పు, నేను నీకిష్టమా కాదా అది చెప్పు చాలు. చూడు స్పందన, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఉన్న మా అమ్మకి నచ్చిన వాళ్ళని చేసుకుంటాను, అంతేగాని ఇలా ప్రేమించేంత తీరిక లేదు. నిజం చెప్పాలంటే నీ మీద అలాంటి అభిప్రాయం ఎప్పుడూ కలగలేదు. అర్థం చేసుకుంటావు అనుకుంటా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.